Hare
పాట నుంచి పాట సంఖ్య 169 పాడదాం. మా ప్రభు యేసు నీవే మా సర్వం. పాట సంఖ్య 169 పెద్ద పాట పుస్తకం. ఆరాధించడానికి ఉదయకాల సమయంలో దైవగ్రంథమైన బైబిల్ నుండి కీర్తన గ్రంథము 3వ అధ్యాయం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిసి చదువుతాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి లేకుండా ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. మా తండ్రి, మీ పాత ద్వారా మంచి దేశం మందికై ఉంచుకుంటున్నాను. తిరిగి మేము ఆరాధించుకురకై దేవా, మేము మీ లేఖన భాగం ధ్యానించుకుండగా ఆరాధన కొరకై మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, ఎప్పుడు మేము ఆరాధించాలో ప్రభా వాక్యపు వెలుగులో మాకు బయలుపరుస్తూ ఆత్మతోనూ సత్యంతోనూ ఎరిగిన వారమే యథార్థ హృదయంతో ఆరాధించుకోవడానికి మాకు మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మీ లేఖన భాగంలో తండ్రి మాకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తీసుకొచ్చిన దీన్ని బట్టి స్తోత్రాలు రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకున్నాము. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన దేవునికి దావీదు అనేక పర్యాయాలు దేవుణ్ణి స్తుతించిన విధానం కీర్తన గ్రంథాల్లో మనకు కనపడతా వస్తుంది. ఈ అధ్యాయం అంతా కూడా అబ్షలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదును ఉద్దేశించినటువంటి తన కుమారుడు ఆ సమయంలో ఈ కీర్తన రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ మాటలోనున్న ఈ మొదటి మాటని ఆ సమయంలో తన దేవుని గురించి మొదటి వచనంలో అంటాడు, యెహోవా నన్ను బాధించు వారు ఎంత విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచేవారు అనేకులు అని చెప్పి అంటూ ఈ మాట రాస్తూ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడైనటువంటి యెహోవా నాకు ఏమై ఉన్నాడు అని అంటే ఆయన నాకు ఆధారము అయి ఉన్నాడు అని చెప్పి దావీదు ఈ మాట రాస్తూ వచ్చాడు. ఎప్పటి నుంచి నాకు ఈయన ఆధారంగా ఉంటూ వచ్చాడు 22వ అధ్యాయంలో రాస్తా అంటాడు దావీదు. 22వ అధ్యాయంలో దావీదు కీర్తన 10వ వచనంలో గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఎప్పటి నుంచి అని అంటే నేను గర్భవాసిని అనేది మొదలుకొని అప్పటి నుండి నాకు ఆధారము నా దేవుడే. అందుకే నా సొంత కుమారుడు నా మీద తిరుగుబాటు చేసి నన్ను చంపుటకు ప్రయత్నం చేసిన నా ప్రభువే నాకు ఆధారం అయితే వచ్చాడు. కనుక ఉదయకాల సమయంలో మన ప్రభు మనకు ఆధారమైనటువంటి దేవుడుగా మనం కొంత సమయం ప్రభుని ఆరాధించాము. ప్రభువా నా గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారమైనటువంటి దేవుడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు దేవుడవును, నాకు ఆధారమైన వాడవు నీవే అని ప్రభుని తలంచుకొని కొన్ని నిమిషాలు ప్రభుని మనం ఆరాధన చేసేవాడిగా ఉందాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మన జీవితాల్లో ఎటువంటి ఆధారమైనటువంటి దేవుడో ఒక 3 తలంపులు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారం ప్రభుని ఆరాధన చేయడం. ఇదే కీర్తన గ్రంథము 118వ అధ్యాయం ఎటువంటి ఆధారమైనటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. 118వ దావీదు కీర్తన 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 118వ దావీదు కీర్తన 14వ వచనం, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. ఈ దేవుడు ఎటువంటి ఆధారము అంటే ఆయన నాకు రక్షణ ఆధారంగా కనపడుతున్నాడు.
ఇంకా యెషయా గ్రంథకర్త ఇదే మాట ఇంకా రాస్తూ అంటాడు 12వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనంలో. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. కాబట్టి ఆయన నా రక్షణకు ఆధారము అని దావీదు అంటూ ఉంటే, యెషయా భక్తుడు ఆ ఆధారమైనటువంటి దేవుణ్ణి ఏమని వచ్చాడు అని అంటే, నా రక్షణకు కారణభూతులకు దేవుడు ఆయన. అసలు కారణము ఆయనే. నేను రక్షింపబడుటకు ఈ దినం నేను రక్షణలోనికి రావడానికి నాకు ఆధారమైనటువంటి దేవుడు, నాకు కారణమైనటువంటి దేవుడు నా ప్రభువే. కనుకనే ఈ ఆధారమైనటువంటి దేవుణ్ణి, నా రక్షణకు ఆధారమైనటువంటి దేవుణ్ణి, నా రక్షణకు కారణభూతుడకు దేవుణ్ణి నేనేం చేస్తాను అని అంటే స్తుతించి ఆరాధన చేస్తాను. మోషే కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ సందర్భంలో నుంచి మనం మొదటి తలంపును తీసుకుంటాము. నిర్గమకాండము 12వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. కాబట్టి మోషే ఈ కీర్తన ఎప్పుడు రాస్తున్నాడు అని అంటే, మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. ఎప్పుడు అంటే మనం 14వ వచనంలో చూస్తూ జరిగిన సంగతి అంతా మనం ఎరుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి మోచింపబడిన తర్వాత వారు కనానుకు తమ యాత్రను ప్రయాణం చేసి కొనసాగిస్తున్న సమయంలో ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి వారు ప్రయాణమై పోతున్నటువంటి సందర్భంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన అక్కడ మనం చూస్తాం. ఇక్కడ కనుక ఇశ్రాయేలు పిహాహీరోత్ ఎదుటను ఆ సముద్రం మధ్యలో ఉన్న బయల్సోఫోన్ ఎదుటను వారు దిగవలనని ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ దిగుతారు. కనుక అటు అరణ్యంలో వారు ఉన్నటువంటి సందర్భం, వారు ఆ రీతిగా ప్రయాణమై పోతున్నప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది. వారు ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడి మోషే మీద సనగటం ప్రారంభిస్తూ వచ్చారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని, మేము ఇక్కడ చనిపోవటకు తీసుకుని వచ్చావా అన్న సందర్భంలో మోషే ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభు వద్ద మొరపెడుతూ వచ్చాడు. ప్రభా, ఈ ప్రజలు నేనేం చేయగలను? ముందు ఎర్ర సముద్రం వచ్చింది, సరే వెనక్కి తిరిగి పోదామన్న ప్రయత్నంలో చేస్తున్నారేమో. వెనక్కి తిరిగి చూస్తే వెనక ఫరో కనపడుతున్నాడు. ఈ ఫరో ఎవరు అని అంటే ఇశ్రాయేలీయులకి పెద్ద శత్రువు. కనుక శత్రువైనటువంటి ఫరో వెనక వస్తున్నాడు, ముందేమో ఎర్ర సముద్రం కనపడుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రభు ఈ 14వ అధ్యాయంలో ఎట్లు వాళ్ళు విడిపించాడో ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని 15వ వచనంలో, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. దేని నుంచి మమ్మల్ని ఈ ప్రభు రక్షించాడు అని ఇశ్రాయేలీయులు మోషేతో కూడా కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు అని అంటే, తమ శత్రువైనటువంటి ఆ ఫరో యొక్క చేతిలో నుండి ప్రభు మమ్మల్ని విమోచించాడు అన్న సంగతిని 13వ వచనం 14వ అధ్యాయంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజే రక్షణ, మీరు ఊరక నిలుచుండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ మీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు శత్రువైనటువంటి ఐగుప్తీయులు ఫరో ఆయన యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించినటువంటి విధానం 15వ వచనంలో వారి రక్షణకు ఆధారమైనటువంటి దేవుడుగా వాళ్ళు ప్రభుని స్తుతిస్తూ వస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన ప్రభుని ఎట్లు దేని కొరకై ఆయన మనం స్తుతించాలి అని అంటే, దేనికి ఆధారమైన వాడు అని అంటే ఆయన మన యొక్క రక్షణకు ఆధారమైనటువంటి వాడు. కనుక ఆయన ఏ రక్షణకు ఆధారము, దేని నుంచి మనం రక్షించాడు అంటే ఐగుప్తుల్ని ఫరో యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలీయులని, ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలుని, తమ శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించినటువంటి దేవుడు ఈనాడు మన శత్రువు అయినటువంటి మన యొక్క శత్రువుల చేతిలో నుండి ఈ ప్రభు మనం రక్షించినటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకే 2వ సమూయేలు గ్రంథంలో వాళ్ళు మాట్లాడుతూ 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో చూడండి, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనంలో దావీదు గీతం పాడుతూ వస్తున్నాడు. ఇక్కడ కూడా, కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టి, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను
రక్షించెను. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? రక్షిస్తూ వచ్చాడు. మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు కీర్తన రాస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరి చేతిలో నుండి? సౌలు కూడా తన శత్రువుగా ఉన్నాడు. ఇంకా అనేకమైనటువంటి శత్రువులందరి చేతుల్లో నుండి దావీదుని దేవుడు విడిపించినటువంటి విధానాన్ని బట్టి ఈ కీర్తన రాస్తూ వచ్చినట్టుగా 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ వచ్చాము. కనుక ఆ రీతిగా దావీదు దేవుని స్తుతించడానికి ఆయన నా రక్షణకు ఆధారమైనాడు. ఏ రక్షణకు అంటే నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించి రక్షించినటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. కనుక 2వ వచనంలో కూడా అంటాడు, యెహోవా నా శైలము, నా కోట, ఆయన నా రక్షకుడు. కనుక ప్రభువుని స్తుతించి ఆరాధించడం కొరకై ఆయన నా రక్షకుడు. దేనికి ఆధారమైన దేవుడు అంటే నా రక్షణకు ఆధారం. దేని నుంచి రక్షించాడు అంటే సౌలు చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి. ఉదయకాల సమయంలో మన ప్రభు మన రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. మన శత్రువు యొక్క చేతిలో నుండి మనల్ని కూడా విడిపించేటువంటి వాడు. ఎవరు మన శత్రువు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మన శత్రువు అక్కడ కనపడతా ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది. మన శత్రువు ఎవరంట? అపవాది. పుట్టినట్టు రాయబడింది. ఆయన ఎవరు అంటే సాతానుడు అని చెప్పి రాయబడింది. కాబట్టి మన శత్రువు చేతుల నుండి ఆయన మనల్ని విడిపించాడు. మన శత్రువు ఎవరు అని అంటే అపవాది, సాతానుడే. కనుక 25వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మనం ఎవరి చేతిలో మనం బంధింపబడి ఉన్నామని అంటే మన శత్రువు అపవాది, సాతానుడు మనకు శత్రువుగా ఉన్నాడు. కాబట్టి మన చేతిలో సాతానుడు మనం బంధించేటువంటి వాడిగా, వాడి చేతిలో మనం బంధించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ శత్రువు సాతానుడు వాడిని బంధకంలో ఉన్నటువంటి మనల్ని ప్రభువు రక్షించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఒకవేళ అదే శత్రువు సాతానుడి యొక్క చేతిలో మనం ఉండిన కారణం చేత మనకు అంతమము ఏమై ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే 25వ అధ్యాయంలోనికి వెళ్తే మత్తయి సువార్త 41వ వచనంలో ఈ శత్రువు సాతానుడు అపవాది వాడికి కలిగినటువంటి ప్రతిఫలం ఏమిటో ఇక్కడ రాయబడతా వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడవైపు ఉన్న వాడిని చూచి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నన్ను విడిచి అపవాదికి, పుట్టినోటు రాయబడింది సాతానుడు. కనుక అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళుడి. ఇప్పుడు మనము అబద్ధికుడు, అబద్ధముకు జనకుడు, అపవాది, సాతానుడు వాడి యొక్క బంధకంలో ఉంటూ వచ్చాడు. వాడు మనల్ని బంధిస్తూ వచ్చాడు. ప్రభుకి స్తోత్రం. యెహోవా నాకు ఆధారమైనటువంటి దేవుడుగా. దేనికి మొదటికి మనకు ఆధారం అయితే వచ్చాడు అని అంటే దావీదు అన్నట్లుగా ఆయన మన యొక్క రక్షణకు శత్రువు అనేక సౌలు యొక్క చేతిలో నుండి, శత్రువులందరి చేతిలో నుండి దావీదుని విమోచించిన వాడిగా. మన శత్రువుడు సాతానుడు, అపవాది. కనుక వాడు మన శత్రువు. వాడి యొక్క అంతమేమో ఏమిటి అని అంటే వాడు నిత్య ఆజ్ఞలోనికి పోవాడు. కనుక వాడిని అనుసరిస్తూ వాడి బంధకం ఉన్నటువంటి మనం విడిపింపబడకపోతే మన యొక్క అంతము కూడా నిత్య నరకాగ్ని. ప్రభువు స్తోత్రం. ఆధారమైనటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే మనల్ని ఈ అపవాది యొక్క చేతిలో నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. అందుకే దావీదు రాస్తాడు 18వ అధ్యాయంలో, కీర్తనలో 18వ అధ్యాయం దావీదు కీర్తన 18వ అధ్యాయం 48వ వచనం. 18వ అధ్యాయం 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే ఆయన మన శత్రువుల చేతిలో నుండి ఏం చేస్తూ వచ్చాడు? విడిపించినటువంటి వాడు. కనుక ఉదయకాల సమయం మన ప్రభువుని ఆరాధించడం కొరకే ప్రభువా నువ్వు నాకు ఆధారమైనటువంటి దేవుడు. ఏ ఆధారం అంటే రక్షణ ఆధారమైనటువంటి దేవుడు. దేని నుంచి రక్షించాడంటే మన శత్రువుల చేతిలో నుండి దావీదుని రక్షించినట్లు మన శత్రువులైనటువంటి అపవాది చేతిలో నుండి, తద్వారా నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి వాడు అనుచరులు వారితో కూడా మనం కూడా వెళ్ళవలసి ఉండగా ప్రభువు మనకు రక్షకుడుగా, అందుకే రక్షకుడు మీ కొరకే ఏమయ్యాడంట? ఉదయించాడు. మత్తయి సువార్తలో మాట చూస్తాం. రక్షకుడిగా మన ప్రభు మన కొరకే ఉదయించిన వాడే ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభు మనం రక్షించి ఆ శత్రువు నుంచి, అపవాది నుంచి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసినటువంటి మనల్ని ప్రభు రక్షించినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఇప్పుడు 2వ తలంపులోనికి వెళ్తాము. 4వ అధ్యాయము అదే కీర్తన గ్రంథం. కనుక ఆయన మనకు దేనికి ఆధారం అని అంటే
ఆయన మన రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. ఆయనే లేకపోతే ఈనాడు మనకు రక్షణే లేదు. కానీ మన రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. ఇప్పుడు రెండవది దేనికి ఆధారమైతే వచ్చాడు అంటే 4వ అధ్యాయము కీర్తన గ్రంథము 1వ వచనం, నా నీతికి ఆధారమగు దేవా. రెండవదిగా ఆయన మన దేనికి ఆధారమైతే వచ్చాడు అంటే మన యొక్క నీతికి ఆయన ఆధారమైతే వచ్చాడు. మనం ఎరిగినటువంటి ఒక మాట రోమపత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. నీతిమంతుడు ఎవడు కూడా భూమి మీద లేడు అనేటువంటి మాట చూస్తాం. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నీతిమంతుడే లేనప్పుడు, ఒక్కడు కూడా లేనప్పుడు ఇప్పుడు మనకు ఆధారం నీతిమంతులు మాత్రమే తమ తండ్రి రాజ్యంలో ప్రవేశించేటువంటి వారిగా ఉండగా, ఇప్పుడు దైవరాజ్యం యొక్క ప్రవేశం నీతిమంతుడే లేనప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఆ నీతికి ఆధారమైనటువంటి దేవుడు మన దేవుడు. దేనికి ఆధారమైతే వచ్చాడు అని అంటే ఆయన నా నీతికి ఆధారమైనటువంటిగా. అందుకే ఇదే అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసు రక్తం నందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాడిని నీతిమంతుడుగా తీర్చవాడై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. యేసునందు విశ్వాసము గలవాడిని ఏం చేస్తూ వచ్చాడు? ఇప్పుడు నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. కనుక దేవుడు మనం నీతిమంతులుగా ఎట్లు చేస్తూ వచ్చాడు? 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అది మొదటి. రెండవ తలంపు కింద ఇప్పుడు మూడవది ఎట్లు అని అంటే ఇదే 5వ అధ్యాయం రోమపత్రిక 9వ వచనంలో చూస్తాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి. కాబట్టి నీతికి ఆధారమైనటువంటి దేవుడు, ఆ నీతిమంతుడైనటువంటి ఆ దేవుని మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మకం ఉంచడం ద్వారా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడైన నీతికి ఆధారమైనటువంటి దేవుడు ఆయన రక్తం ద్వారా మన పాపములన్నిటిని క్షమించి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. అందుకే ఆ మాట ఇక్కడ చూస్తూ వచ్చాం కదా, ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఏం చేయబడుతూ వచ్చాము? నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. కనుక నీతికి ఆధారమైనటువంటి దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే నమ్మకం ద్వారాను, తర్వాత విశ్వాసం ద్వారాను, మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నీతిమంతుడైనటువంటి దేవుని యొక్క రక్తం ద్వారాను మనకి ఇప్పుడు నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. కనుక మన నీతికి ఆధారమైనటువంటి దేవుడు ఈ మూడంతుల కార్యం మనం ఎలా చేసి మనల్ని ప్రభు నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. సరే, ఇప్పుడు నీతిమంతులుగా చేయబడటం ద్వారా ఏం కలుగుతుంది మనకి? ఇప్పుడు ప్రభు అయిన దేవుడు మన నీతికి ఆధారమైనటువంటి దేవుడు నమ్మకం ద్వారాను, విశ్వాసం ద్వారాను, ఆయన యొక్క రక్తం ద్వారాను మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఇప్పుడు మనం చెప్పగలం, ప్రభు నీతిమంతులుగా చేసేవని ఆరాధన చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు నీతిమంతులుగా చేయబడటం ద్వారా ఏం కలుగుతుంది మనకి అని అంటే, సామెతలు రాస్తూ గ్రంథకర్త రాస్తాడు కదా, జ్ఞానైనటువంటి సొలొమోను సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం, 14-34. నీతి జనములు గణతకెక్కుటకు కారణము. కనుక నీతి ఏమవుతుంది? ఇప్పుడు మనల్ని గణతకెక్కుటకు, పాపమేమో ప్రజలకు ఏం చేస్తుంది? అవమానం. ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి ఏమైపోతూ వచ్చామంటే అక్కడ రోమపత్రిక చూస్తాం ఆ మాట చూడండి. 6వ అధ్యాయము 18వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమైన మన నీతికి ఆధారమైనటువంటి దేవుడు నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా, ఆయన యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నీతిమంతులము మనం చెప్పడానికి ప్రభు హేతుగా ఆధారంగా ప్రభుని ఆధారం చేస్తున్నప్పుడు నీతిమంతులకు కలిగినటువంటి మేలేమిటి అంటే, ఆ నీతిమంతులు ఏమవుతారు అంటే మనకు కలిగినటువంటి నీతి జనములు గణతకెక్కుటకు కారణం. కనుక ఇప్పుడు దేవుడు ఆ నీతి ద్వారా మనకి ఏం చేస్తున్నాడంటే ఘనమైనటువంటి వారిగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు అందరిలో కంటే ఘనమైన వారు ఎవరు అంటే ఆయన రక్తం చేత కనగబడి విమోచింపబడినటువంటి మనము ఇప్పుడు ఎవరు అంటే ప్రభు దృష్టిలో మనము ఘనమైనటువంటి వారిగా కనపడుతున్నాం.
అందుకే నీతిమంతుడు ఇక్కడ ఒక మాట రాయబడింది, నీతిమంతుల యొక్క మరణము దేవుని దృష్టికి బహు ఘనమైనదిగా అంటాడు. సరే, ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డ మనం దేనికి ఆధారమైతే వచ్చామని అంటే, నిన్ను నన్ను ప్రభు ఘనతకి కారణంగా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రభు దృష్టిలో మనం ఎవరి మీద అంటే ఘనమైనటువంటి వారిగా కనపడుతున్నాం. ఇక రెండవ తలంపుని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 32వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనం. 32వ దావీదు కీర్తన, క్షమించిన యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానమును కలగచ్చు. కనుక నీతిమంతులుగా చేయబడిన తర్వాత ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది అని అంటే, ప్రభు దృష్టిలో మనల్ని ఘనమైన వారిగా, కనుక అనేక దృష్టిలో మనల్ని ఘనమైన వారిగా చేస్తూ రావటమే కాదు, ఇప్పుడు ఆ నీతి మనకి ఏం కలగజేస్తుంది ప్రతి దినము అంటే, అన్ని పరిస్థితుల్లో నీతిమంతులుగా చేయబడినాం కనుక ఆ నీతి మనకి ఎప్పుడు కూడా మనం అంతరంగం ఏం కలిగిస్తుంది? సమాధానం కలిగిస్తుంది. కనుక రెండవదిగా ఆయన మన దేనికి ఆధారమైనాడు అని అంటే, మన నీతికి ఆధారమైన వాడు. మూడవ తలంపుని రోమపత్రిక 4వ అధ్యాయం 18 వచనం చూసి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానం ఇలాగా ఉందని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగినట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. ఇప్పుడు ఏ ఆధారమైన వాడైనా నిరీక్షణకు ఆధారమైనటువంటి వాడు. అనేక జన్మలకు తండ్రిగా నియమించి, ఎవరు నియమించారు? ప్రభువే. కనుక ఇప్పుడు నిరీక్షణ లేనప్పుడు ఆ నిరీక్షణకు ప్రభు మనకి ఏమై ఉన్నాడు అంటే ఆధారమైనటువంటి వాడు. ఇది అబ్రహాం విషయంలో మనకు తెలియజేయబడుతున్నటువంటి మాట. కాబట్టి ఆయన మనం మూడోదిగా దేనికి ఆధారమైనాడు అని అంటే నిరీక్షణకు ఆధారం. అబ్రహామా, నువ్వు మెసొపొతామియా ప్రాంతం నుంచి బయలుదేరు, నీ స్వదేశమును, నీ బంధువులను సమస్తం నీ కలిగి విడిచిపెట్టును బయటికి రానప్పుడు ఇప్పుడు నిరీక్షణకు ఆధారం లే, ఎటు వెళ్ళాలో తెలియలా, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు మీద ఆధారపడుతూ వచ్చాడు అబ్రహాం. కనుక నా ఆధారం ప్రభు అన్నాడు. అందుకే ఏ నిరీక్షణ అయితే పెట్టుకొని బయటకు వచ్చాడో ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఆ నిరీక్షణతోనే అబ్రహాము నడిపిస్తూ వచ్చాడు చివరి వరకు. కనుక మూడవదిగా ఆయన దేనికి ఆధారం అని అంటే నిరీక్షణకు ఆధారం. అందుకే 62వ అధ్యాయంలో రాస్తాడు, కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనం. 62వ దావీదు కీర్తన 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఎవరి వలన? నా యెహోవా నాకు ఆధారం. ఆ యెహోవా వలనే నాకు ఇప్పుడు ఏం కలుగుతుంది? నిరీక్షణ కలుగుతుంది. కనుక ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించుకోలేక యెహోవా నాకు ఆధారం. దేనికి ఆధారం అంటే నా నిరీక్షణకు ఆధారము నా దేవుడు. కనుక ఈ నిరీక్షణ మనం ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే, చూడండి, రోమపత్రికలో రాస్తాడు పౌలు అపోస్తలుడు, ఈ నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ నిరీక్షణ 5వ అధ్యాయం రోమపత్రిక 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీయదు. కాబట్టి దేవుడు దేనికి ఆధారమైతూ వచ్చాడు అని అంటే మూడోదిగా ఆయన మన యొక్క నిరీక్షణకు ఆధారమైతూ వచ్చాడు. కనుక ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు అని అంటే మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. కనుక ఒక దినం వస్తుంది ప్రభువుతో కూడా మన నిరీక్షణ ఏంటి అని అంటే పునాదులు గల పట్టణం కొరికి అబ్రహాము ఎదురు చూసినట్టుగా మనం కూడా అనేకులకి ఈ నిరీక్షణ లేనటువంటి ప్రజలు మనం సిగ్గుకు అవమానాలకు గురి చేస్తారు. వీళ్ళకేదో పరలోక పట్టణం ఉంది అని అంట, వీళ్ళు అక్కడ నివాసం చేస్తారంట, యుగాయుగంలో అక్కడ ఉంటారు అని అంట అని మనం సిగ్గుగా అవమానంగా మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు. అయితే మనకున్నటువంటి నిరీక్షణ ఒక దినం నిరీక్షణ మనం ఏం చేయదంట? సిగ్గుపరచడం.
కనుక దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులుగా ఆ పట్టణం కొరకు అబ్రహాము మీద చూసినట్టుగా ఒక దినం వస్తుంది, మనం కూడా ఆ పట్టణంలో ప్రవేశిస్తాం. మన నిరీక్షణ అదే. ఒక దినం ఈ నిరీక్షణ, ఆ దినాన మనం ఏం చేయదు, మిగతా వారందరూ సిగ్గుపడి తల ఉంచుకుంటారు. ఈ నిరీక్షణ మనం ఏం చేయదు, సిగ్గుపరచు. కనుక ఉదయకాల సమయంలో 3 తలంపులు జ్ఞాపకం ఉంచుకొని కొంత సమయం మన ప్రభుని ఆరాధన చేసి స్తుతించే వారిగా ఉంటాం. మోకరించండి, ఆరాధనలో ప్రవేశిద్దాం. కొంత సమయం ఆయన యెహోవా నాకు ఆధారం. మొదటిగా ఏ ఆధారం అంటే ఆయన మన రక్షణ ఆధారం, తర్వాత మన నీతికి ఆధారం, మూడవదిగా నిరీక్షణకు ఆధారం. తలంపులు జ్ఞాపకం ఉంచుకొని కొంత సమయం మన ప్రభుని ఆరాధన చేసేటువంటి వారిగా. Ram
ప్రవేశించే ముందు సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం కలిసి చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుతాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం తీసుకున్నందున వాళ్ళు దావీదును చంపుతారంటే వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. సాయం కొరికే ప్రార్థించారు. పరిశుద్ధ ప్రేమిని మా తండ్రి, నేను కూడా ప్రభువా నిన్ను ఆరాధించట్లో మీరు నాకు ఆధారమైనటువంటి దేవుడు. ప్రభువా నా రక్షణకు ఆధారం నా శత్రువు సాధారణుడు. దేవునికి అబంధ హస్తాలు నేను తద్వారా తండ్రి నిత్య నరకాయకులకు వెళ్ళవలసిన వాడిని ప్రేమించి ఆధారమైన దేవుడిగా వచ్చి ప్రభావ యొక్క శరణు నన్ను విమోచించి నా రక్షణకు ఆధారమైన ప్రేమించుకున్నాను. ఆ శత్రువుల చేతిలో నన్ను విడిపించుకునేందుకే మేము సిద్ధిస్తున్నాను. నా నీతికి ఆధారమైన దేవుడు దేవాని నీతిమంతుని కాదు దేవా, నేను దుష్టుని అరికాలు వదులుకున్న నెత్తుకు ఎక్కడైనా సరే ప్రభావ నాలో దేవ నీతివంతమైనటువంటి జీవితం లేదు. ఆయన తండ్రి ప్రభావ మీద విశ్వాసం ఉంచడం ద్వారా నమ్మకం ఉంచడం ద్వారా మీ రక్తం చేత నన్ను కడిగి నన్ను నీతిమంతుడిగా చేసినందుకే నేను తీసుకున్నాను. నా నిరీక్షణకు ఆధారం మనుషులందరూ సిగ్గుపరచబడేటువంటి దినం ఒకటి వస్తుందని దేవా, అది నేను పెట్టుకున్నటువంటి నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేని మీరు అటు సుపరమైనటువంటి నిరీక్షణను అనుకుంటున్నాను. తిరిగి ప్రభావాల్లో చేవేస్తున్నా మాకు కావాల్సిన హెచ్చరికలు లేఖన భాగం నుంచి మాకు దయచేసి చదివినటువంటి లేఖన భాగంలో నుంచి మాకు మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ శిరోజంతో మరుగుపరిచి సంఘక్షేమం కొరకే విశ్వాసం యొక్క ఆత్మీయ పురుకొల్పు కొరకే మీ మాటలు అనుగ్రహిస్తున్నాను చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయం అంతా
మనకు అనేక పర్యాలు ఎరిగినటువంటి దావీదు అతని జనులు 3వ దినం సిక్లాకు వచ్చినప్పుడు జరిగినటువంటి సంగతి అంతా ఇక్కడ రాయండి. నేను ఫిలిస్తీయుల మీద యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో, ఫిలిస్తీయుల మీద తాను యుద్ధం చేస్తున్న సమయంలో తన యొక్క మనసు అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఫిలిస్తీయుల మీద పెట్టాడు. అయితే ఈ సిక్లాగ్లో జరిగిన సంగతి ఏంటంటే, దావీదేమో ఫిలిస్తీయుల్ని వారి మీద ఆ ఫిలిస్తీయుల మీద దండెత్తి వారి మీద యుద్ధంలోకి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఆయన ఆలోచన విధానం అంతా అట్లా ఉంది. ఈలోపు జరిగిన సంగతి ఏంటి అంటే, సిక్లాగ్లో ఉన్నటువంటి దావీదును అతని జనులను, దావీదు యొక్క ఆస్తి, తర్వాత తన భార్య బిడ్డలు, వీళ్ళంతా ఏం జరుగుతూ వచ్చింది లోపు అంటే, అమాలేకీయులు వచ్చేసి వీరందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు కదా. అమాలేకీయులు దావీదుతో కూడా ఆయన యొక్క భార్యలు, మనము 5వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు, దావీదు ఇద్దరు భార్యలు చెరలోనికి కొనిపోబడగా చూచి తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము, అన్నటువంటి జనముల యొక్క పిల్లలు వీరేమో ఫిలిస్తీయుల మీద దండయాత్రలో ఉంటే సిక్లాగ్లో దిగున్న సంగతి అమాలేకులు తెలిసి పట్టుకుని వెళ్ళిపోయారు. అనేసార్లు మనకి ఇక్కడనే ఉంటుంది కదా. మనమేమో ఎట్లా చేయాలి ప్రభువా పరిస్థితులన్నింటినీ, వాటిని జయించు కొరకై, వాటి మీద జయం పొందుట కొరకై కనుక మనం వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అమాలేకీయులు లాంటి మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఇదే అదునుగా చూసి ఎట్ట నాశనం చేయాలి ప్రభువా, దీన్ని వీళ్ళని ఎట్ట పట్టకపోవాలి ప్రభువా, వీళ్ళని ఎట్లా పాడు చేయాలి ప్రభువా అనేది జనం ఒకరు ఉంటారు. జరిగిన సంగతి అదే. కనుక ఆయనేమో ఫిలిస్తీయులు కదా మన శత్రువులు, వాళ్ళు కదా వాళ్ళని దండయాత్ర చేయాలి కదా, వాళ్ళని జయించాలి కదా అన్నటువంటి తాత్పర్యం కలిగినటువంటి నాయకత్వం కలిగినటువంటి దావీదు ఈనాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, తన యొక్క ప్రయోజనం కొరకు ప్రయాసపడుతున్నటువంటి తన దాసులంగా తన యొక్క పనిలో నిమగ్నమై ఉన్నటువంటి సమయంలో అమాలేకులు లాంటి వ్యక్తులు పాడు చేసేటువంటి పరిస్థితి. అనుకోడు కదా దావీదు ఇట్లా జరుగుతుందని, అనుకోడు కదా దావీదు ఇట్లా అవుతుంది. కనుక మన జీవితాల్లో ఎరగవలసినటువంటి సంగతే, సుఖంగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, భద్రంగా ఉన్నాము అనుకుంటే ఇక పొరపాటు. ఎందుకు? శత్రువులు ఇక్కడ తయారైపోతున్నారు, ఇక్కడే. కనుక నాశనం చేయటం కొరకే, పాడు చేయటం కొరకే, పట్టుకుపోటు కొరకే, దాన్ని తుదముట్టించడం కొరకేటువంటి శత్రువులు ఇక మనకు తెలియని రీతిలో వస్తున్నారు. ఎరగవలసినటువంటి వారిగా వచ్చినారు. అయితే మన తలంపు ఏంటి అంటే, ఇక్కడ ఈ అన్ని పరిస్థితుల్లో కూడా మనం చదివినటువంటి 6వ వచనంలో ఉన్న చివరి భాగాన్ని ఈరోజు మూలవాక్యంగా మనము కొంత సమయము అక్కడ మన యొక్క గమనాన్ని కేంద్రీకరించేటువంటి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎటువంటి పరిస్థితులే కావచ్చు, మనకు ధైర్యము దేనిని బట్టి మనకు ధైర్యము అంటే, తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ఇంకో సంగతి తెలుసా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా దావీదు? ఇప్పుడు ఈయనతో పాటు ఉన్నటువంటి జనమంతా కూడా ఏమైపోతూ వచ్చారంటే 600 మంది ఉన్నారు. 600 మంది ఇప్పుడు ఫిలిస్తీన్లు దండయాత్ర చేసి వచ్చేసరికి ఈయనేమో సిక్లాగ్లో వారి భార్యలు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు, అందరూ పట్టకపోయారు అమాలేకీయులు. ఇప్పుడు దావీదు శత్రువులు ఎవరో తెలుసా? ఎవరు? దావీదుతో కూడా యుద్ధానికి వెళ్ళారు 600 మంది. వీళ్ళంతా రాళ్ళు పట్టుకున్నారు, తల రాయి. ఎవరి మీదకి? దావీదు. చూసారా? దావీదేమో వారి పక్షాన పోరాడుతున్నాడు, వారి పక్షాన నిలబడ్డాడు, వారి పక్షాన పని చేస్తున్నాడు, వారి పక్షాన పరిచయం చేస్తున్నాడు. వీళ్ళేమో రాళ్ళు పడుతున్నాడు. దావీదు యొక్క పరిస్థితి అటువంటి ఆలోచించాడు కదా. అనేకసార్లు మనం మన జీవితాలు ఎరగాల. కనుక మన పక్షము వహిస్తూ మన కొరకే ప్రయాసపడి పోరాడి పని చేసినటువంటి మన ప్రజల మీద మనం తిరుగుబాటు చేసేవారిగా ఉంటే ఎలాగాని. కనుక దేవుడు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నా కూడా ఏ 600 మంది అయితే దావీదుతో ఉన్నారో, దావీదు యొక్క సైన్యంలో ఉన్నారు, ఆ సైన్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులే దావీదుతో పాటు యుద్ధమునకు ఫిలిస్తీయుల మీదకి వెళ్ళినటువంటి 600 మందిలో ఆ 600 మంది రాళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడు దావీదు మీద తల ఒక రాయేసిన దావీదు పరిస్థితి ఏంటి?
ఇంకా ఏమి మిగలడు కదా. అటువంటి పరిస్థితుల్లో తన సొంత ప్రజలే, తన సైన్యమే దావీదు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు దావీదుకు ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంట? తన దేవుడైనా ఏ సంగమా పోగొట్టారా? పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఎవరు తిరుగుబాటు చేయని, ఎవరు మన మీదకి లేని, ఎవరు ఉండని, ఎవరు కుతంత్రాలు పండని, లేకపోతే ఎవరు నాశనం చేయాలని ఆలోచన చేయని, ఎవరు సంఘం పాడు చేయని నాశనం చేయని, మనకు ఉండాల్సింది ఒకటే, తన దేవుడైన యెహోవాను బట్టి మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. మనుషులు మనల్ని ఏం చేయజాలరు, మనుషులు మనల్ని కొంచెం పూసుక పుల్లంతా సరే మనకు కదిలించలేరు. ఎప్పుడు అంటే మన దేవుడి మీద మనకు కలిగినటువంటి ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో. తాత్కాలికంగా రావచ్చు, తాత్కాలికంగా కనుక మేము జయించినామన్న తాత్పర్యం కలిగి ఉండొచ్చు. అమాలేకులు జరిగింది అదే. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? ఇదే దావీదు అమాలేకులను దండయాత్ర చేసి వాళ్ళు సర్వనాశనం చేస్తూ తిరిగి వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. పట్టుకురాలేదా ఈ అధ్యాయాలు చదవడం తర్వాత? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? తాత్కాలికంగా అమాలేకులు జయం రావచ్చు, తాత్కాలికంగా నేనేదో సాధించాననుకోవచ్చు, తాత్కాలికంగా అవతల కనుక నేను దావీదు మీద జయం పొందినాననుకోవచ్చు, కానీ అది నీ విజయం తాత్కాలికమే. ఆ తర్వాత దావీదును దేవుడు బలపరిచి తన దేవుడైన యెహోవా దావీదు పక్షాన ఉన్న సంగతిని అమాలేకులు ఆ తర్వాత తెలుసుకున్నాడు. ఈ సంగమా ప్రోబిట్లారా, కొద్దిమంది మీకు కావచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, చెదిరిపోవచ్చు, నాశనం చేయొచ్చు, పాడు చేసే వ్యక్తులు మనల్ని పాడు చేయవచ్చు కాక, మనకు కలగవలసింది, మనకు ఉండవలసింది తన దేవుడైన యెహోవాను బట్టి మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఉదయకాల సమయంలో ఈ తలంపుల నుంచి ఒక 4-5 సంగతుల సమయాన్ని బట్టి జ్ఞాపకం తీసుకుంటాం. ఎవరిని బట్టి మనకు ధైర్యం కావాలి? మొదటి తలంపులు అదే మనం చూస్తాం కనుక మొదటి సమయం మనకు ధైర్యము ఎవరి నుండి వస్తుంది అనే సంగతి ఇక్కడ మనం మొదటి తలంపులు అదే చూస్తాం. యెహోవాను బట్టి 30వ అధ్యాయము 6వ వచనం చూస్తాం కదా. కనుక మనకి ఇప్పుడు మనము చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో, పాడైపోయిన పరిస్థితుల్లో, కనుక నష్టమైన పరిస్థితుల్లో ప్రియ సంగమా ప్రోబిడ్డారు, మీరేం కావద్దు? భయపడవద్దు, అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు, వేదన పడవద్దు. ఏంటి ప్రభు అనుకోవద్దు. మనకు ధైర్యం కావాలి. దేన్ని బట్టి ధైర్యం కావాలి? మొదటి తలంపులు. ఎవరు మనం ధైర్యపరచువాడు? దేవుడే మనల్ని. కనుక కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, కనుక ఏమాత్రం కూడా వెనుకంజ వేయొద్దు. కనుక మనం ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ఇశ్రాయేలీయులతో ప్రభు ఏమన్నాడు తెలుసా? నిర్గమకాండము చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ఏమోవుడి? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో సాగిపోదాం. కనుక ఆగిపోవడానికి ఏమాత్రం నిరుత్సాహపడొద్దు, కుంగిపోవద్దు, నలిగిపోవద్దు, వెనుకంజ చేయొద్దు, పరిస్థితులు చూడొద్దు, వ్యక్తులు చూడొద్దు, పాడు చేసినటువంటి వ్యక్తులు, పాడు పడినటువంటి పరిస్థితుల వైపు చూడొద్దు. సాగిపోదాం. ఎట్లా సాగిపోదాము? ధైర్యంగా సాగిపోదాం. ఎట్లా సాగిపోదాము? ధైర్యంగా. కానీ ఈ ధైర్యంకు మొదటి మెట్టు ఏంటి అంటే, దేన్ని బట్టి మనకు ధైర్యం కావాలి అంటే మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి. మొదటి తలంపు అక్కడ చూస్తాం. అందుకే పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకు కారణములై. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరేం చేయవద్దు. పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు ఈ మాట. వచ్చినటువంటి శ్రమలను బట్టి మీరేం కాకుండా అధైర్యపడవద్దు, కనుక కుంగిపోవద్దు, వెనుకంజ వేయొద్దు, ధైర్యంగా మీరేమంటున్నాడు ఇప్పుడు ముందుకు. అవి దేనికి అంటే, ఈ శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని నేను వేడుకుంటున్నాను. ఇవి మీ మహిమకు, మనకు వచ్చినటువంటి పరిస్థితులు రాబో దినాలు మనం మహిమకు తీసుకువెళ్తాయి. అధైర్యపడవద్దు. సంగమా పోయిట్లా ఆయనను బట్టి ధైర్యంగా వెళ్తాము. ఈ శ్రమలు, ఈ నష్టము, ఇదంతా కూడా రాబో దినాలు దేనికి మారిపోతాయి అంటే మన యొక్క మహిమకు మారిపోతాయి. అందుకే యెహోషువతో ప్రభు ఒక మాట అంటాడు చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు యెహోషువని ఇట్లు ధైర్యపరుస్తున్నాడు. యెహోషువ గ్రంథము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడికము,
నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా కనుక యెహోషువ నువ్వు ఏ మాత్రము కూడా నీ జీవితంలో నువ్వు ఏం కాకూడదు, అధైర్యపడకు. సంగమా ప్రోబిడ్లారా, కనుక మనం ఏ మాత్రం అధైర్యపడొద్దు. కనుక రాబో దినాల్లో ప్రభు తన మహిమ కొరకు ఏమో నిలవబెట్టబోతున్నాడు, మహిమ గల సంఘంగా మార్చబోతున్నాడు. ఆ నిరీక్షణతో ఆయనను బట్టి ధైర్యంగా మనము వెళ్దాం. కనుక మొదటిగా మనకు ధైర్యం ఎవరిని బట్టి వస్తుంది అంటే ఆయనను బట్టి. ఇప్పుడు యెహోషువ ఆ మాట అంటాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియముకు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు. కనుక మనకు భయం లేదు. పాడగలమా మనం? ఏమైంది 31వ తారీఖు పాడతాం. మేము పాడాలి, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను, ఏ కీడు రాదని యేసే చెప్పెను, మేము భయపడము. కనుక ఏ కీడు రాదు, ఏ పరిస్థితులు రావు, ఏ నష్టం రాదు, ఎటువంటి ఇబ్బంది లేదు. సంగమా ధైర్యంగా ముందు కొనసాగి, దేనిని బట్టి ధైర్యం మనకు మొదటిగా యెహోవా అని బట్టి ఆయన మీద ఆధారపడతాం, ఆయన వైపు చూద్దాం, ప్రభువా అని ఆయన పాదాల మీద పడతాం. ఆయనను బట్టి ఇప్పుడు దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? తన దేవుడైన యెహోవాను బట్టి. కలిగినటువంటి నష్టమంతా ఇప్పుడు 600 మంది ఆయనకి వ్యతిరేకంగా లేస్తూ వచ్చారు, ఒక్కడు కూడా లేడు. ఏడ్చి ఏడ్చి ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చాడంట. ఒంటరైపోయాడు దావీదు. ఎవరు లేదు దావీదు కదా. అనేక పర్యాలు మన జీవితాలు ఒంటరితనం, ఇంకా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు ఎంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు కదా. ఎవరు లేరన్నా, ఎవరు రావటం లేదన్నా, ఎవరు చూడలేదన్నా, పలకరించడం లేదన్నా, అందుబాటులో లేరన్నా, ఇంటి వారే రక్త సంబంధికులే ఉండరు. ప్రభు తీసుకొచ్చాడు పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరు ఉన్నా లేకపోయినా మనతో ఉండేది ఎవరు? నీతో కూడా ఉండువాడు నీ దేవుడైనా యెహోవా. కనుక ఆయనను బట్టి ధైర్యంగా ఉంది కదా. ఒకవేళ నాకు వచ్చింది అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మస్తుగా నా దగ్గర ఇప్పుడు ఇద్దరికి వచ్చింది కాబట్టి ఒకసారి ఉన్నాం కదా. నాకే వచ్చింది అనుకో, ఏ పేపర్ వేసి అట్లా పడేసేదేమో కదా. ఓ సిస్టర్ ఎంత ఉంది మన మందిరానికి వచ్చే సిస్టర్, పేరు నేను చెప్పడు కానీ, అన్న నన్ను ఒక ఇంతగా చూస్తున్నాడన్న, నువ్వన్న దగ్గరికి రావు అన్నట్టు చూస్తున్నాడంట. ఎందుకమ్మా అంటే, ఏమోనన్నా అందరూ దూరంగా ఉండరు, నువ్వన్న దగ్గరికి రావచ్చు కదా అన్నాడంట వాళ్ళ హస్బెండ్. చూసారా, దగ్గరకు వస్తే ఒక బాధ, పలకరిస్తే ఇంకో బాధ కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కనుక ఎవరిని బట్టి మనకి ధైర్యం అని అంటే నీ దేవుడైన యెహోవాని బట్టే. కనుక మనం ధైర్యంగా ముందు సాగిపోయింది, మనం ధైర్యపరచువాడు. ఎవరిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి అని అంటే తన దేవుడైన యెహోవాని బట్టి. ఇప్పుడు అదే సంబంధం 2వ తలంపులోనికి వెళ్తాము. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం. ఇప్పుడు దావీదు అంత ధైర్యంగా ఉంటే 2వ తలంపు నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 30వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు అబ్యాతారుతో ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. ఇప్పుడు దావీదు అంత ధైర్యంగా, అందరూ ఉన్న దావీదు ఒక్కడే మిగిలిపోయి ఉన్న పరిస్థితులను బట్టి అధైర్యపడుతున్న సమయంలో దావీదుని ధైర్యపరిచింది మొట్టమొదటిగా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటే, ఇప్పుడు దావీదు అమాలేకుల మీద యుద్ధానికి పోవడానికి రెండోదిగా దావీదుని ధైర్యపరిచిన సంగతి ఏదో తెలుసా? అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, పిమ్మట దావీదు ఏమన్నాడంట, ఏఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారైన అబ్యాతారుతో చెప్పాడు. రెండవ ధైర్యం దావీదులకు ఎవరు అంటే అబ్యాతారు. ఎవరు అబ్యాతారు? ఎవరు అబ్యాతారు? ఎవరు? యాజకుడకు అహీమెలెకు కుమారైన అబ్యాతారు. అంటే వీళ్ళు యాజకత్వం వరుసగా వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు అహీతో అబ్యాతారు ఎవరు అంటే యాజకుడు. అబ్యాతారు ఎవరు? ఇప్పుడు దావీదులకు రెండవ ధైర్యం, మొదట ప్రభు ధైర్యం అయితే ప్రభుని బట్టి ధైర్యంగా వెళ్తే, రెండవదిగా దావీదులకు ధైర్యం ఇచ్చిన వాడు ఎవరు? అబ్యాతారు. యాజకుడైన అబ్యాతారు కదా. వాస్తవమే. ఈనాడు ప్రియ సంఘమా, ప్రోబిడ్లరా, అధైర్యపడొద్దు. కనుక మీకు మనం ముందుకు సాగిపోవడానికి రెండోది మన ధైర్యం ఎవరంటే మన యాజకుడే, మన దాసుడే, కానీ సేవకుడే. ఆయనే మనం ధైర్యపరచువాడు, ఆయన మనం గుడిపలికి ముందుకు నడిపించువాడు,
ఆ ధైర్యపడద్దు. దావీదు ఇప్పుడు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే అబ్యాతారుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నా పక్షాన ఎవరున్నారు? అబ్యాతారు. కనుక అన్ని పరిస్థితుల్లో ఆదరించి వారు ఎవరు అంటే తన దాసులు. అయితే అనేకసార్లు మనం మాత్రం ఏం చేస్తామంటే తన దాసులకు మాత్రం ధైర్యపరచు కదా. తన దాసులు ఏ పరిస్థితుల్లో ఉండండి వాళ్ళని పలకరించము, వాళ్ళకి ఫోన్లు చేయము, ఎట్టున్నారో అడగము. ఎందుకంటే మళ్ళీ పైగా ఏం చేస్తాను తెలుసా, నేను బాగలేకపోతే ఫోన్ చేయలేదే కదా, ఉరి 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 అని అంటారు కదా, దాని మీద పడ్డట్టు. ఎవరికి సమస్య వచ్చినా కనపడేది ఎవరు? తన దాసుడే. అందుకే పాపం దాసులు మోసి 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 ఏం చేస్తారు, అన్ని మోసుకోవాలి తప్పదు అనేసి హ్యుమానిటీగా ఆలోచిస్తే, అరే అదే సమయంలో గాడ్ సర్వెంట్ యాజ్ ది హ్యుమానిటీగా మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన కూడా ఎవరు? శరీరంలో ఉన్నవాడు కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్యాయము అనేకసార్లు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక త్వరగా నిందమోపడానికి మనం వారే దొరికేది. అనేకసార్లు మనం దిగం మెట్టు, మేము దిగమన్నా ఆయనకే అంతుంటే అట్ట దేవుని సేవకు కదా. దేవుని సేవకు ఆయనకి అంతుంటే ఆయన దిగి రావాలా. ఏ కారణం లేకుండా కూర్చుంటాం, కొన్నిసార్లు కారణం కూడా ఉండదు. కారణం లేకుండా కూర్చొని అసలు చూద్దామే కథలు తెలుద్దాం, ఎందుకు దిగిరాడు, వస్తాడు దిగి వస్తాడు. ఏం చేస్తారు? దాసులు. తన దాసునిగా పిలువబడినప్పుడు దాసులమే, నష్టపోతుంది మనమే. ప్రభు అన్ని చూస్తూ ఉంటాడు. కనుక ఇప్పుడు దేని బట్టి ధైర్యం వచ్చింది దావీదులకు అంటే అభ్యర్థులు దైవజనులు కనుక ధైర్యవంతులుగా దైవజనులు ఉంటారు. అదే సమయంలో సంఘమునకు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ధైర్యపరిచేవారు వాళ్ళే దేవుని యొక్క దాసులు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ సాక్ష్యాన్ని నాకు పంచుకుంటూ వచ్చారు. అన్న మీ పలకరింపు, మీ ఆదరణ, మీ ఓదార్పు మాకు ధైర్యం ఇచ్చింది. భవిష్యత్తు రేపు సాక్ష్యం చెప్పబోతున్నారు దాని విషయం. కనుక ఉన్నటువంటి ఒంటరితనాన్ని అంటే నేను ఎందుకు అనుభవించాను. కనుక ఎవరు లేరన్నా మీరు అనేకసార్లు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేసి ధైర్యపరుస్తూ వచ్చారు. నేను ఎందుకు నా గొప్ప గురించి చెప్పట్లా, ఎందుకు తన దాసుల యొక్క బాధ్యత అది. కనుక ఏ పరిస్థితుల్లో ఉన్నా తన దాసులు ప్రార్థన చేస్తారు, పలకరిస్తారు, మనం ధైర్యపరచుకోవడం తన దాసులే. కనుక ఇప్పుడు అభ్యర్థారు దావీదు అమాలేకుల మీదకి వెళ్ళటానికి రెండోది ఎవరిని బట్టి ధైర్యం వెళ్తున్నాడు అంటే నా పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు అభ్యర్థారు తన దాసుడు ఉన్నాడన్న సంగతిని ఎరుగుతూ వచ్చింది. అందుకే అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడతా వచ్చింది తన దాసుల గురించి. చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనం ఏమి చేయము 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. వారు పేతురును యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి వీరు ఎవరు అంటే ప్రభు యొక్క శిష్యులు, ప్రభు యొక్క దాసులు, ప్రభు యొక్క సేవకులు, ప్రభు పరిచారకులు. కానీ శిష్యులు వారు పేతురు యోహానులకు ఏముందంటే ధైర్యాన్ని. ఇప్పుడు పేతురు యోహానుల యొక్క ధైర్యాన్ని వారు చూస్తూ వచ్చారు. వారికి విద్య లేకపోవచ్చు కానీ వారికి ఉన్నది ఏంటంటే కింద ముగింపులో చెప్తారు. ఏమని చెప్తారు? వారు యేసుతో కూడా ఉండినవారు. ఎందుకు తన దాసులకి అంత ధైర్యం వస్తుంది అని అంటే వారు యేసుతో కూడా ఉండినటువంటి వారు. ఈ సంగతి దావీదు ఎరిగారు. కనుక దావీదు కనుక అభ్యర్థి యాజకుడు అంటే దేవుని యొక్క యాజకుడితో దేవుడు మాట్లాడుతున్న సంగతి, ఏ సంగతి అయినా నేను అమాలేకుల మీదకి వెళ్ళాలా లేదనేది కూడా దావీదు విచారిస్తున్నటువంటి సందర్భం మనం తర్వాత చూస్తాం. కనుక తన దాసు నాతో కూడా ఉన్నాడు, నా పక్షాన దేవుని ఎంత మొరపెడతాడు, నేను ధైర్యంగా ఇప్పుడు అమాలేకుల మీదకి వెళ్తాను. కనుక ఇక్కడ పేతురు యోహానులో ధైర్యమును చూసినప్పుడు వారు ఏమైపోతూ వచ్చారంటే ఆశ్చర్యపడిపోతూ వచ్చారు. ఎందుకంటే వీరెవరు అంటే యేసుతో కూడా తన యొక్క దాసులు, తనకి యాజకులు, ప్రభుతో కూడా ఉన్నవారు. వారు మనల్ని ఏం చేస్తుంటారు? ధైర్యపరుస్తుంటారు, అన్నిపరుస్తారు. కనుక మనం ధైర్యంగా వెళ్ళటానికి రెండవ కారణం దావీదు. మొదట తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటే, రెండోది యాజకుడు అభ్యర్థాలను బట్టి ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు మూడో స్థలంలోకి వెళ్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయంగా నువ్వు వాడిని కలుసుకొని తప్పక నీ వారిని అందరిని దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఇప్పుడు దావీదునకు ధైర్యము మూడోదిగా ఏమిటి అని అంటే దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
ప్రభువా ఈ అమాలేకుల దండును నిశ్చయముగా నేను తరిమేదనా అని చెప్పి ఏం చేస్తున్నావు? ప్రభు యొద్ద విచారిస్తున్నాడు. మూడవదిగా ఒకవేళ తన దాసుల వల్ల కూడా మనకు ధైర్యం రాకపోతే మనం ధైర్యపరిచేది ఎవరు? మన యొక్క మోకాళ్ళు. మనం విచారించటమే అంటే కూర్చొని ఏడవటం కదా. విచారించటం అంటే ప్రభు యొద్ద కనిపెట్టడం, మోకరించి ప్రార్థన చేయటం. కనుక మూడో తరపు ఇక్కడ మనం చూస్తాము, తన దేవుడైన యెహోవా యొద్ద ఏం చేస్తూ వచ్చాడు? దావీదు విచారణ చేస్తూ వచ్చాడు. ప్రభువా నేను ఇప్పుడు వీళ్ళ మీదకి వెళ్ళాలా లేదా అని మోకరించి ప్రభు యొద్ద అడుగుతూ వచ్చాడు. మీ సంగమా ప్రభు పెట్టలేరా? మనల్ని ధైర్యపరిచేది ఎవరు అంటే మన మోకాళ్ళ అనుభవం. మనం ఎంతగా మోకరిస్తామో మనకు అంత ధైర్యం వస్తుంది. ఒకసారి సురేష్ బ్రదర్ అంటా ఉన్నాడు, ఒక మాట నాకు గుర్తొస్తుంది. అన్న ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు గొప్ప నష్టం జరగబోతుంది, నేను ఏమీ చేయలేకపోయాను, వెళ్ళిపోయి తలుపు వేసుకుని మోకాలు సాష్టాంగ పడిపోయాను అన్నాడు. నాకు చాలా ఇదే అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు ధైర్యం ఇచ్చేది ఎవరు? ఆ తర్వాత అంటాడు, అన్న నాకు ఏం నష్టం జరగాలి, నాకు లేకపోతే కొన్ని లక్షల నష్టం వచ్చింది ఆ దినం నాకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకవేళ కొన్ని పర్యాలు దేవుని యొక్క దాసులు మనం ధైర్యపరచలేదు అనుకున్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే మోకరించి ప్రభు వద్ద పడిపోవడం. ఇప్పుడు దావీదుకి ధైర్యం ఇచ్చినటువంటి మూడో సంఘటన ఏంటి అంటే ప్రభు వద్ద ఏం చేస్తూ వచ్చాడు? విచారణ చేస్తూ వచ్చాడు. అందుకే మొదటి యోహాను పత్రికలో పూలపోస్తులకు యోహాను రాస్తా అంటాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, తీసారా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించినది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే మనం ఏది అడిగినా ఆయన మనకు దయచేయాలి. కాబట్టి ప్రార్థనలో మోకరించినప్పుడు, ప్రభువుని విచారించినప్పుడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, మనం ప్రార్థన ఆలకించాలని మనకి ఇస్తాడు. ప్రభా మేము ధైర్యం చిన్న పరిస్థితుల్లో, మేము నష్టపోయిన పరిస్థితుల్లో, ప్రభా పాడైపోయిన పరిస్థితుల్లో, ప్రభా మీరే మాకని ప్రభుపై మనం ఆధారపడి ఆ రీతిగా మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఆయనను బట్టి ధైర్యం మనకు వస్తుంది. ఆ ప్రార్థన ద్వారా మూడోదిగా నిన్ను నన్ను ధైర్యపరిచే ఆయుధం ఏది అంటే ప్రార్థన. అందుకే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభుని గురించి ఒక మాట రాయబడతా వచ్చింది. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 7వ వచనం. ఏదైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనం ఉన్నట్టు ఏ దేవుడు సమీపంగా. కాబట్టి మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు. కనుక ఇది ధైర్యం కాదా మనకి? కనుక నిన్ను నన్ను ధైర్యపరచు సాధన మూడోది ఏదంట? ప్రార్థన జీవితం. కనుక 4వదిగా చూపించి నేను ముగించడానికి ప్రార్థన చేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. అందుకు దావీదు వారితో ఇట్లనే, నా సహోదరులారా యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగో చేయకూడదు. ఇప్పుడు తన సహోదరులతో అంటున్నట్టు యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి. ఈ మాట మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే దావీదు యొక్క విశ్వాసం ఇక్కడ మనకు అర్థమవుతుంది. కనుక ఈ దండును దేవుడు మనకి ఏం చేస్తాడంట? అప్పగిస్తాడు. మీరు ఇలా చేయకూడదు నా సహోదరులారా అంటూ వాళ్ళు హెచ్చరిక చేస్తా అంటాడు. దేవుడు యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చినటువంటి ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయ. ఇక్కడ దావీదు యొక్క విశ్వాసము మనకు అర్థమవుతుంది. కనుక మనకు ధైర్యం ఇచ్చేది 4వదిగా నేను త్వరగా రెఫరెన్స్ చూపించి ముగించాను. 4వదిగా మనకు ధైర్యం ఇచ్చినది ఏదంటే దావీదుకు ఉన్నటువంటి విశ్వాసమే. కనుక మన విశ్వాసమే మనకు ధైర్యం ఇచ్చింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును
ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి ఆయన యందలి విశ్వాసము చేత. ఏముందంట? ధైర్యం. కాబట్టి అనేకసార్లు మనకు ధైర్యం ఇచ్చేది ఏంటంటే మన యొక్క విశ్వాసం. మనం ఎంత విశ్వాసం రూపై ఎదుగుతాము మనంత ధైర్యం కదా. శిష్యులు ఒకసారి ప్రభు మీ కార్యం ఎందుకు చేయలేకపోయామన్నారు. అన్నీ చేశారు కానీ దెయ్యాన్ని నిలబెట్టలేకపోయారు శిష్యులే. అందుకంటే ప్రభు అంటే విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల నేను ఎందాక మీతో కూడా ఉంటాను. కనుక మనకు ధైర్యం ఇచ్చేది మన విశ్వాసం. క్రైస్తవ జీవితంలో మనకు ధైర్యం ఇచ్చేటువంటి 4వ ఆయుధం విశ్వాసం. దావీదు విశ్వాసమును కలిగిన వాడిగా అమాలేకుల మీద యుద్ధం చేశాడు. ఇప్పుడు 5వదిగా మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. ప్రభు చెప్పిన వారికి ఒకసారి దాన్ని మనం లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. 5వ సాధనము మనకు ధైర్యం నుంచి సాధనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 23వ వచనం. అందుకు దావీదు వారితో ఇట్లా నేను నా సహోదరులారా. చాలు. కనుక దావీదులకు ధైర్యం ఇచ్చినటువంటి 5వ ఆయుధం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి వారితో అన్నాడు. ఇప్పుడు తన సైన్యము తన యొక్క 600 మంది కాల్బలంతో 600 మంది తనతో ఉన్నటువంటి సైన్యం ఏమన్నాడు వారిని? నా సహోదరుడు. కనుక ధైర్యం ఇచ్చేది 5వదిగా ఎవరు అంటే తోటి సహోదరుడు. రక్షాబంధికి ఎవరు మనం ధైర్యపరచలేదు తెలుసాను. తోటి సహోదరులు అంటే ఎవరు అనుకోవాలి? సంఘం కదా. కనుక 5వదిగా నిన్ను నన్ను ధైర్యపరిచినది సంఘమే. అందుకే ఎవరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, ఎవరు పలకించినా పలకించకపోయినా సంఘం మీ కొరకై మీ తరపున ఏం చేస్తుంటుంది? ప్రార్థన చేస్తుంది, మిమ్మల్ని విచారిస్తుంది. మీ కొరకై సంఘం మీ అవసరాలన్నిటి కొరకై, మీ అక్కర్లన్నిటి కొరకై, మీ పరిస్థితులన్నిటి కొరకై ఏం చేస్తుందంటే మీ పక్షాన సంఘం మీ కొరకై ఉన్నది అన్న సంగతి. అందుకే మనం చూస్తూ వస్తే అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 28వ అధ్యాయం 15వ వచనం. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 15వ వచనం. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును మమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చేది. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి పౌలు ధైర్యం ఇచ్చింది. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని. పౌలు అపోస్తుడైన పౌలుకు ధైర్యం ఇచ్చింది ఎవరంట? వారి యొక్క సహోదరులను తోడబుట్టిన వారు కావీళ్ళు. కనుక ప్రభురక్తం చేత గుణపడిన సంఘం ప్రభు బిడ్డలు. వారిని బట్టి ఇప్పుడు దావీదులకు ఏమొచ్చిందంట? బహుధైర్యం వచ్చింది. ఏ సంఘమా ప్రభు బిడ్డలారా, అదే ప్రభు సంఘంలో ప్రార్థించితే చేయనటువంటి కార్యం ఏది లేదు. కనుక మీ కొరకై మనం ధైర్యం ఉండటకు 5వ హేతు కారణం ఏది అంటే సంఘమే, మన సహోదరులు. కనుక ఇదే మనకి ఏం కలిగిస్తుంది అంటే ధైర్యం కలిగిస్తుంది. చివరిగా ఒక మాట చూపించాక ముగిస్తాను. 6వ తలంపులో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దావీదు అతని యొద్ద ఉన్న 600 మంది బయలుదేరి ఎస్సోరు వాగుకు రాగా వారిలో 200 మంది దిగబడి చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథం 39వ వచనంలో ఇప్పుడు చదివినటువంటి మాట బెసోరు వాగు మట్టుకు రాక. ఇప్పుడు అమాలేకులు ఏం చేశారంటే సిక్లాగ్ మీద దాడి చేసి అందరిని పట్టకపోయారు. దావీదులకు వర్తమానం అందింది. కనుక దావీదు అతని యొద్ద ఉన్న 600 మంది బయలుదేరి ఎక్కడికి పోవాలి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా తెలియదు వాళ్ళకి. తర్వాత మనం చూస్తాము అది 5వ తలంపులో ఉంటుంది, తర్వాత 7వ తలంపులో చూస్తాం, కానీ సమయం లేదు. ఇప్పుడు దావీదు ఈ అమాలేకులు పట్టుకెళ్ళినటువంటి జనం తేడున్నారు, ఎక్కడ ఎత్తుకోవాలి? ఇప్పుడు వెళ్ళి వర్తమానం లేదు. ఆ తర్వాత ఒకడు ఐగుప్తులో ఒకడు విడిచిపెట్టబెడతాడు. వాడి దెబ్బలు రోగి అయితే వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్నమాట. ఈయన పట్టుకుంటే మేము దొరికితేట్టున్నామని వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత వాడిని ఆధారం చేసుకుని దావీదు వాళ్ళని కనుక్కుంటాడు. తర్వాత ఇప్పుడు దావీదు అమాలేకుల మీదకి పోతున్నాడు. ఎందుకు? తన యొక్క భార్యలు, తన బిడ్డలు, తన సైన్యము, తన బిడ్డలు అందరినీ తెచ్చుకోవటాయన బయలుదేరాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే వాళ్ళకి దావీదులకు ఏం లేదు, ఇప్పుడు ఎక్కడున్నాడంటే సంగతి తెలియదు. అయితే దావీదులకు ఉన్నటువంటిది ఒకటి ఏంటి అని అంటే బయలుదేరాడు. అంతకుముందు ఏం చేశాడు దావీదు? దేవుని యొద్ద విచారణ చేశాడు. ఇప్పుడు ఆ ధైర్యం ఉంది కాబట్టి ఇప్పుడు దావీదు దేవుని మీద ఏముంచాడు? నిరీక్షణ ఉంచాడు. ఏముంచాడు? నిరీక్షణ ఉంచాడు.
కనుక మన ధైర్యంకు 5వ ఆయుధం ఏంటంటే మన యొక్క నిరీక్షణ. మన యొక్క ఇప్పుడు 4 దిక్కులు ఏ దిక్కును వెళ్ళాలో దావీదుకు తెలియదు. అయితే బయలుదేరి వెళ్ళిపోతూ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వాగు అడ్డం వచ్చింది. ఏదంటే ఇది బెసోరు వాగు. గట్టుకు రాగా వాళ్ళు 200 మంది మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. ఇది చాలా ఆత్మ సంబంధమైన సంగతి దీంట్లో ఉంటాయి. మనం జాగ్రత్త ధ్యానం చేస్తే సరే మన తలంపులో అవన్నీ కాదు. ఇప్పుడు 200 మంది పేరు ఇంకా 400 మంది ఉన్నారు. సంఖ్య తగ్గింది. ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు. అయితే దావీదు తన దేవుడైన యెహోవా మీద ఏముంచాడు? నిరీక్షణ నుంచి సాగిపోతున్నాడు. బెసోరు అంటే అర్థం ఏంటి అంటే చల్లని మార్గం అని అర్థం. బెసోరు అంటే అర్థం చల్లని మార్గం. దేవుని వద్ద దావీదు విచారించాడు కాబట్టి దావీదు ఏ నిరీక్షణ లేకుండా బయలుదేరినా సరైనటువంటి మార్గంలోనే దేవుడు దావీదును బెసోరులో ఉంచి నడిపిస్తున్నాడు. బెసోరు అంటే సరైనటువంటి మార్గం, చల్లైనటువంటి మార్గం. దావీదు వెళ్ళినటువంటి మార్గం సరైనదే. కారణం ఏమిటి అంటే దావీదు యొక్క నిరీక్షణ, దేవుడు నన్ను ఎలాగైనా సరే అమాలేకీయులతో నడిపిస్తాడు. ఆ తర్వాత ఆ నిరీక్షణే ఒకరిని అక్కడ విడిచిపెట్టుకోనట్టు చేస్తూ వచ్చింది. మనం ఆ మాట ఇక్కడ చూస్తాము చూడండి. అదే మాట 11వ వచనంలో, పొలంలో ఒక ఐగుప్తుడు కనపడిన వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రిపూట అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదని తెలుసుకొని వారికి భోజనం పెట్టి దాహం తెచ్చి అంజూరపు అడవిలోని ముక్కలను 2 ద్రాక్షలను వారికి ఇచ్చింది. వాడు భోజనం చేసిన తర్వాత వాడిని ప్రాణం తప్పలేదు. దావీదు, నువ్వు ఏ దేశపు వాడు, ఎక్కడి నుండి వచ్చిటివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తునై పుట్టి అమాలేకీయుడైన అతనికి దాసునైతే 3 దినాల కిందట నేను కాయల పడగా నా యజమాని నన్ను విడిచిపెట్టి వీడిని దావీదు యొక్క నిరీక్షణ కనుక దేవుడు ఆ నిరీక్షణను కనపరిచి వీడిని వాళ్ళు విడిచిపెట్టుకోనట్టు చేస్తారు. ఇప్పుడు వీడే తర్వాత చదవండి అక్కడ అధ్యాయం అంతా అమాలేకులు ఎక్కడ ఉన్నారన్న సంగతి తెలియజేసింది ఈ వ్యక్తి. అర్థమవుతుందా? కనుక మన ధైర్యంకు 5వ మెట్టు 6వ మెట్టు ఏమిటంటే మన యొక్క నిరీక్షణ. అందుకే కొరింథీలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నిరాశపడకపోయి పౌలు ఒక మాట రాస్తాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూసి మనం వాళ్ళలోకి ప్రవేశిస్తాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేల్చూచుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంగా మాట్లాడుచున్నాము. మేము ఇట్టి నిరీక్షణ గలవారమై ఏం చేస్తున్నాం? ఇప్పుడు బహు ధైర్యంగా ఉన్నాం. కనుక ఈ నిరీక్షణ ఇందా మనం చూస్తూ వచ్చాం. ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? కనుక ఇప్పుడు ఆ నిరీక్షణ బట్టి పౌలు అపోస్తలుడు అంటాడు, ఈ నిరీక్షణ గలవారమై మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం? బహు ధైర్యంగా ఉన్నాం. దేశంగా మా ప్రభు పెట్టారా 6వ మెట్టు మన ధైర్యం, మన యొక్క నిరీక్షణ. కనుక ఎంతగా ప్రభుపై మన నిరీక్షణ కలిగి ఉంటాం, ప్రభు మనం అంతగా ధైర్యపరిచేటువంటి వాడి. కనుక నువ్వు నేను ఆ ధైర్యపడినప్పుడు మనల్ని ధైర్యపరుచుకున్నటువంటి 6 మెట్లు. మొట్టమొదటిగా ఎవరిని బట్టి మనకు ధైర్యం వస్తుంది? యెహోవాను బట్టి. రెండవదిగా తన దాసుని బట్టి. మూడవదిగా మన యొక్క విశ్వాసం బట్టి. 4వదిగా దేన్ని బట్టి? నిరీక్షణ బట్టి. కనుక జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుని యందు మనకు ఉన్నటువంటి నిరీక్షను బట్టి మనకు ధైర్యం వచ్చేదిగా ఉంటుంది. కనుక 6వదిగా మనకు ఉన్నటువంటి సహోదరుల సంఘమును బట్టి మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. అట్లు ఎక్కడ మనము ఈ ధైర్యంను కోల్పోయాము, ఏ విషయాల్లో ధైర్యంను కోల్పోయి, ఏ సందర్భాలు ఈ 6 మెట్లలో ఎక్కడ మనం తగ్గిపోతూ వచ్చాము మనం పరీక్షించుకున్నాం. ప్రభువా, ఒకవేళ నేను ఇప్పటి వరకు అధైర్యపడిపోయానేమో, నష్టపోయానేమో, కనుక ఈ 6 అనుభవం నా జీవితంలో నేను కోల్పోతూ వచ్చాను. పరీక్షించుకుందాం. ఆ రీతిగా మా పెరిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మహోన్నతుడా మీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రభు దినాల మందిర ఆవరణలో మాకు ఇచ్చిన దేవ ఈ యొక్క అవకాశం కొరకేస్తూ ఆరాధిస్తూ వచ్చాము. యోగంగా పాలన సమీపిస్తూ వచ్చాము. అందుకొరకే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా పెరిగిన తండ్రి, మహోన్నతుడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చాము. తిరిగి ప్రభు బిడ్డలు వారి గృహాలకు వెళ్ళుచున్నారు. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచు దేవా. వారి ప్రయాణాల్లో తిరిగి వెళ్ళుచుండగా దేవా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దేవా జాగ్రత్తగా వారిని మీరు కాపాడు. ఈ వైరస్ ఎవరిని బిడ్డల్ని దేవా శ్వాసను సమీపించు వారిని మీరు మీ భద్రతలో ఉంచుతున్నామని ప్రార్థిస్తున్నాం.
దేవా మీరే కనికరించండి, సహాయం చేయండి, దీవించు, ఆశీర్వదించు ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతి మహిమ గణిత ప్రభావం ఆరోపిస్తుంది. యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం స్థానిక సంఘం ప్రభు బిడ్డల మీద, అటు సార్వత్రిక సంఘం మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.